హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీనా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. ముందుగా మీరందరూ దివాళీ సెలబ్రేషన్స్ని ఎలా చేసుకుంటున్నారు ఏంటి అని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. తర్వాత మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే మార్నింగ్ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఈ ఫ్లవర్స్ అనేవి గుచ్చడం జరుగుతుందండి. యాక్చువల్లీ ఏంటంటే ఈ ఫ్లవర్స్ అనేవి నేను నిన్న నైట్ అయితే తీసుకురావాల్సింది, కుదరలేదనమాట తీసుకురావడానికి. సో ఇవాళ మార్నింగ్ అయితే తీసుకొచ్చాను. అండ్ ఫ్లవర్స్ దగ్గర కూర్చుంటే మిగతా పని ఆగిపోతుంది అనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పని అంతా కంప్లీట్ చేసుకొని పూజ చేసుకొని వచ్చి ఫ్లవర్స్ అయితే గుచ్చడం జరిగింది. ఆ తర్వాత ఇలాగా మా దర్వాజాలకు అయితే ఫ్లవర్స్ కంప్లీట్ చేసేసానండి. అండ్ మధ్యాహ్నం వచ్చేసి నేను అంటే ఇవి ప్రమిదలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. అలాగా కాసేపు ఎండలో పెట్టేసి ఆ తర్వాత వత్తులన్నీ వేసేసి ఆయిల్ వేసి రెడీ చేసుకొని పక్కన పెట్టేశాను అనమాట. అమ్మమ్మ వాళ్ళు ఉన్న రోజుల్లో అయితే మా అమ్మమ్మ వాళ్ళు అయితే ఇలాగే చేసేవాళ్ళు అనమాట. మధ్యాహ్నం కల్లా ప్రమిదలు అన్నిట్లో కూడా ఆయిల్ వేసి వత్తులు వేసేసి పక్కన పెట్టేసేయాలన్నమాట. అలా పక్కన పెట్టేసేసిన తర్వాత మనం ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ మనం తలస్నానాలు చేసి వాటిని వెలిగించడం జరిగిద్ది అనమాట. సో అదే ఆనవాయితీగా నేనైతే ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ వచ్చాను. ఈ ఇయర్ కూడా ఇలాగే చేశానండి. ఇలాగ దీపాలన్నీ వెలిగించేసి మా గుమ్మాల్లో అయితే పెట్టేయడం జరిగింది. నేనైతే 6 నుంచి 7 లోపు కంపల్సరీగా దీపాలన్నీ పెట్టేసి అలా కొన్ని పిక్స్ అయితే దిగేసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాను అనమాట. ఎందుకంటే నాకు క్రాకర్స్ అంటే చాలా భయం అనమాట. ఆ సౌండ్కి అస్సలు పడదు నాకు. అందుకనేసి నేనైతే ఇంట్లోనే ఉంటాను, దూది పెట్టుకొని లేకపోతే సౌండ్స్ అసలు ఏం రాకుండా ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం కానివ్వండి, లేకపోతే టీవీ సౌండ్ పెద్దగా పెట్టుకోవడం కానివ్వండి, అలా ఉంటుందన్నమాట. మా ఏరియాలో వచ్చేసి చాలామంది పెద్ద పెద్ద బాంబులు అయితే కాలుస్తారండి. మా హోమ్కి అసలు 4 పక్కల కాలుస్తూనే ఉంటారనమాట. ఎంత పెద్ద సౌండ్స్ వస్తాయి, ఫుల్ హెడేక్ వచ్చేస్తుంది. సో ఎవ్రీ ఇయర్ దివాళీకి అయితే మేము ఇలాగ లైటింగ్ సెట్ అయితే వేయడం జరిగిద్ది. మా మమ్మీకి అవంటే చాలా ఇష్టం. బట్ ఏంటంటే అవి మేము రీసెంట్గా అయితే కొన్నాము. కాకపోతే ఏంటంటే మా మమ్మీ వాటిని తయారు చేస్తారు. వాటిని తయారు చేసి వాటికి లైటింగ్ అనేది వేసి అక్కడ పెడతారనమాట. మా మమ్మీకి ఇలా చేయడం అంటే చాలా ఇష్టం. అండ్ నేనైతే ఇయర్ కొంచెం ఇలాగ డిఫరెంట్గా అయితే ట్రై చేశాను. ఎలా ఉంది ఏంటి అని నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసేయండి. మర్చిపోయాను అడగటం, ఇంతకీ నా డెకరేషన్ ఎలా ఉంది? ఇప్పుడు కూడా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే క్రాకర్స్ పేలుతూనే ఉన్నాయండి. ఇప్పటికీ నేను చాలా రీటేక్స్ అయితే తీసుకోవడం జరిగింది వాయిస్ ఓవర్లో. ఇంకా ఏమైనా మీకు సౌండ్స్ ఏమైనా వచ్చుంటే కనుక సారీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఈ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. బాయ్ బాయ్.